శ్రీమాత నమః. శివాజీ గారు హీరోయిన్ల డ్రెస్సుల గురించి మాట్లాడినప్పుడు చాలా పెద్ద రచ్చ రచ్చ చేస్తున్నారు. సరే, కాసేపు శివాజీ గారి విషయం పక్కన పెడదాం. శివాజీ గారి కంటే ముందు అత్యంత అసభ్యకరంగా, అత్యంత నీచంగా ఒక మహానుభావుడు మాట్లాడారు. అతను ఎవరు అంటే ది గ్రేట్ జాతిపిత గారి ముని మనవడు తుషార్ గాంధీ. అతను ఏం ట్వీట్ చేశాడో ఒకసారి మీకు స్క్రీన్ మీదే చూపిస్తూ వినిపిస్తా. ఈ తుషార్ గాంధీ మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి. ఇతను 2009 నుంచి 2011 మధ్య కాలంలో చేసిన పోస్టులు ఎంత అసభ్యకరంగా, ఎంత నీచంగా ఉన్నాయో చూడండి. స్త్రీలు తమను చూడడానికి ఇష్టపడకపోతే తమ ఆస్తులు తన కళ్ళవైపు చూపకూడదు అని చెప్పాడు. చూడండి ఎలా పోల్చాడు, ఆస్తులు అని పోల్చాడు. ఇంతకంటే దరిద్రంగా ఎవరైనా మాట్లాడగలుగుతారా? అలాగే స్త్రీలను వేధించనని హామీ ఇస్తాను, కానీ తాను చూసి చొల్లు కార్చడం చేస్తే వాళ్ళు అభ్యంతరం చెప్పొద్దు అన్నట్ట. అలాగే ఎవరో 2011-28 ఒక ట్వీట్ చేస్తే దానికి రిప్లైగా ఏం మాట్లాడాడు అంటే స్త్రీలు బట్టలు కప్పుకోమని అడగనని, తాను చూసి ఆనందిస్తాను అని చెప్పాట. 2010 నవంబర్ 28న ఒక పోస్ట్ని ట్వీట్ చేశాడు. అదేంటంటే స్పైస్ జెట్ విమానంలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించడం కోసం ఎయిర్ హోస్టెస్లను తన తొడ మీద కూర్చోమని అడుగుతానని హాస్యంగా రాసెట్ట. జూలై 1, 2010న పెట్టిన ట్వీట్. అదేంటంటే వింబుల్డన్లో మహిళలు టెన్నిస్ మ్యాచ్ ఆడుతుంటే ఆట కంటే కూడా స్త్రీల శరీర భాగాల మీద దృష్టి పెడతాను అని చెప్పాట. పైగా ఇవన్నీ అని హాస్యంగా తీసుకోవాలి అని చెప్తున్నాడు. వీటి మీద హిందుత్వవాదులు వ్యతిరేకిస్తూ మాట్లాడారనుకోండి. తర్వాత ఏమో తను క్షమార్పణ చెప్పి ఇంకెప్పుడు అనను అని అన్నాడు. సరే, ఇతనే ఏం చేస్తాడు అంటే ఇంత చండాలంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడి స్త్రీల హక్కులు, స్త్రీల సురక్ష, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ మణిపూర్లో మహిళల మీద జరిగిన అత్యాచారాలని ఖండిస్తూ బిల్కిస్ బానో కేసు గురించి మాట్లాడతాడు. ఎప్పుడో అన్న వాటి గురించి ఇప్పుడెందుకు అని అడిగే హక్కు లేదు. ఎందుకంటే యోగి గారు ఆయన మఠాధిపతిగా ఉండగా స్త్రీలు పురుషుల రక్షణలో ఉండాలి అని చెప్పారు. అలా చెప్పినందుకు ఇప్పటికీ ఉదార వ్యాధిగ్రస్తులు ఆయన విమర్శిస్తూనే ఉంటారు. మరి ఇది ఈరోజు చాడా శాస్త్రి గారు పోస్ట్ చేశారు. విన్నారు కదా? మరి అప్పుడు ఈ సోకాళ్ళ మేధావులు ఎక్కడికి పోయారు? వీళ్ళ నోరు పడిపోయిందా? అప్పుడెందుకు అడగలేదు? ఓహో, గాంధీ గారి మునిమనవడు కదా, అడగడానికి నోరు రాలేదన్నమాట. సరే, ఈ విషయం పక్కన పెడదాం. ఏంటమ్మా చిన్మయ్య గారు, మీరేమన్నారు? శివాజీ, నువ్వేమో మెళ్ళో తాళి వేసుకో, కాళ్ళకి మట్టెలు పెట్టుకో అని అన్నారు కదా. అసలు అలా అడిగే అర్హత, హక్కు మీకెక్కడిది? మనం వేసుకుంటేనే కదా ఎదుటివాడికి చెప్తాము. మన ముఖాన బొట్టే ఉండదు, మెళ్ళో తాళి బొట్టే ఉండదు, కాళ్ళకి మెట్టెలే ఉండవు కదా, మీరెలా మాట్లాడతారు? కాబట్టి ఆ మాట మీరు మాట్లాడకండి. భారతదేశంలో స్త్రీలకి రక్షణ లేదు అన్నారు కదా, మరి మీరెందుకండి భారతదేశంలో ఉన్నారు? ఆడపిల్లలకి రక్షణ లేదన్నారుగా, వెళ్ళిపోవాల్సింది కదా పక్క దేశానికి. మీ మేధావులందరూ మాట్లాడుతున్నారు కదా, ఆడవాళ్ళని అనేశారు అని. భారతదేశంలో ఎంతమంది ఆడపిల్లల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయి? జరిగిన ప్రతిసారి ఈ సోకాల్డ్ సెలబ్రిటీస్ మాట్లాడారా? వాళ్ళకి నోరొచ్చిందా మాట్లాడడానికి? మరి అప్పుడెందుకు నోరు రాలేదు మాట్లాడడానికి? బంగ్లాదేశ్లో ఎంతమంది హిందూ స్త్రీలని వివస్త్రలుగా చేసి ధన మాన ప్రాణాలని దోచుకున్నారు. అవి కనపడలేదా? బుర్కా ధరించలేదని హిందూ స్త్రీలని, అలాగే ఇంకొంతమందిని ఆటోలోంచి బయటికి లాగి కొట్టారు కదా. మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? మా ఇష్టం, డ్రెస్ సెన్స్ ఆడవాళ్ళ ఇష్టం అని అప్పుడెందుకు మీరు నోరు తెరవలేదు? ఓహో, అప్పుడు కొట్టింది పరాయి మతస్థులు కదా, అలా మీరు మాట్లాడితే మీ గోబ పగిలిపోతుందని ఉద్దేశంతో మీరు వాళ్ళ గురించి ఏం మాట్లాడలేదా? సరే, అది కూడా పక్కన పెట్టేద్దాం. మొన్న మధ్య హిందూ స్త్రీలు ఏదైనా పరీక్షకి వెళ్ళినప్పుడు తాళిబొట్టు దగ్గర నుంచి, కాలి మెట్టల దగ్గర నుంచి, చేతు గాజుల దగ్గర నుంచి అన్ని తీయించేసి రాయించారు కదా పరీక్షలు. మరి అప్పుడు నోరెక్కడ పెట్టుకున్నారండి మీరు? మరి అప్పుడెందుకు అడగలేదండి? మరి అప్పుడు ఆడవాళ్ళ మీద దాడి జరగలేదా? ఓహో, హిందూ స్త్రీల మీద జరిగిందనా, అందుకనా మీరు వదిలేశారు? బంగ్లాదేశ్ లో కూడా మీరు మాట్లాడని కారణం హిందూ స్త్రీల మీద అలాంటి దాడి జరిగింది కాబట్టి మీరు మాట్లాడలేదా?
నాకు అర్థమైందిలేండి. ఇప్పుడు నిజమే, మీరు నిజంగా హిందువులే అయ్యుండుంటే రాముడు గురించి అంత అసభ్యకరంగా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. అప్పుడే మేము అర్థం చేసుకుని ఉండవలసింది. మీరు రాముడు గురించి అంత అసహ్యంగా మీరు ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్లు పెట్టుకున్నప్పుడే మీరు హిందువు కాదు అని మేం తెలుసుకోకలేకపోయాం. అవునులే, మనం సినిమా తీసాం కదా, ఆ సినిమాలో ఆడపిల్లలు చున్నీ వేసుకోపోయినా పర్వాలా, ఆ సినిమా యొక్క సారాంశం ఏంటంటే వేసుకున్న చున్నీ తీసేయడం, మాకు కూడా హక్కు ఉంది, మాకు కూడా స్వేచ్ఛ ఉందని చెప్పి ఒక దరిద్రపు కొట్టు మేనరిజాన్ని జనాల్లోకి పంపించారు కదా. అంతకు మించి సంస్కారం మనకెక్కడుంటుందిలేండి. మరి ఈ రోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, గత కొన్ని సంవత్సరాల క్రితం ఒక పలుకుబడి ఉన్న ఒక యాక్టర్, నేను యాక్టరే అంటాను, హీరో అన్ను, హీరో అయ్యుండుంటే అలాంటి మాటలు మాట్లాడి ఉండేవారు కాదు. ఆ యాక్టరు ఆడవాళ్ళు కనిపిస్తే కడుపైనా చేసేయాలి అని అన్నప్పుడు మీరు ఎక్కడికి పోయారండి? మీ మనోభావాలు దెబ్బతినలేదా అప్పుడు? అంటే అతనికి పలుకుబడి ఉంది కాబట్టి ఆ పలుకుబడి ఉన్న వాళ్ళ గురించి మనం ఏవైనా ప్రశ్నిస్తే అక్కడి నుంచి ఏదైనా గొడవ వస్తుందేమో, మనం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేమో అని మీరు ఆ వాళ్ళ గురించి మాట్లాడలేదా? లేకపోతే ఆ మాటలు మాట్లాడినప్పుడు మీ చెవులు వినిపించలేదా? లేదు అంటే ఆ వీడియోస్ మీరు చూడలేకపోయారా? అంటే ఏ పేరు లేకుండా అప్పుడప్పుడు ఎదుగుతున్న వాళ్ళు, కాస్త సామాన్యులు ఏవైనా అంటే వాళ్ళ మీదే విరుచుకు పడతారనమాట. మీకు నిజంగా అలాంటి డ్రెస్సులు వేసుకోవాలి అని అనుకోండి, మీకంటూ ఒక స్పేస్ ఉంటుంది, అక్కడ వేసుకుని తిరగండి. అంతే తప్ప మేము ఇంత అసభ్యకరంగా దుస్తులు వేసుకుని బయటకు వస్తాము అంటే కుదరదు. మీరు ఆధునికంగా వేసుకోండి డ్రెస్సులు, ఎవడూ వద్దని లేదు. కానీ విచ్చలవిడిగా మేము బట్టలు వేసుకుంటాము, అడగడానికి నువ్వెవరు అని అడగద్దు. ఎందుకంటే మీరు అలాంటి దుస్తులు వేసుకుని బయటికి వచ్చినప్పుడు మేం కూడా అడిగి తీరతాం. ఎందుకంటే అలాంటి దుస్తులు వేసుకోవటం వల్ల మీలాంటి వాళ్ళని చూసి చాలా మంది ఆడపిల్లలు అలాంటి రీల్స్ వేస్తున్నారు. ఏంటమ్మా సామాన్లు అన్నందుకు మీకు తెగ బాధ వచ్చేసిందా? మరి ఇదే సామాన్ల మీద పాట పాడి అదే పాట మీద ఆడవాళ్ళు రీల్స్ చేస్తున్నప్పుడు మీ నోర్లు ఎక్కడ పెట్టుకున్నారమ్మా? అప్పుడు ఎందుకు అడగలేదమ్మా? అప్పుడు నోర్లు పడిపోయాయా అడగడానికి? మరి అదే సామాన్లు పాట పెట్టుకుని ఎంతమంది ఆడపిల్లలు రీల్స్ చేశారు? ఎవరిని ఆదర్శంగా తీసుకుని ఆ రీల్స్ చేశారు చెప్పండి ఆ సామాన్ల పాట మీద? అప్పుడు మీరందరూ ఎక్కడికి పోయారు? అప్పుడు నోరు ఎందుకు లేవలేదు మీ అందరికీ? మనం అంత అసభ్యకరంగా బయట పోస్టులు అలాగే ఫొటోస్ పెడుతున్నాం. మనకి ఎదిగిన పిల్లలు ఉన్నారు కదా, సిగ్గుండక్కర్లేదా? ఒక సినిమా చూస్తున్నప్పుడు ఎదురుగుండా కాస్త అసభ్యకరంగా కనపడితే పిల్లలతో ఆ సినిమా చూడడానికి సిగ్గేస్తుందే. అలాంటిది తల్లిదండ్రులే గుడ్డలు సరిగ్గా ఒంటి మీద లేకుండా బయటకొచ్చి ఫోటోలు తీసుకుని ఫోజులు ఇచ్చుకుంటూ మేం కనిపిస్తాము అని అన్నారు. సరే, అది మీ ఇష్టం, మీరు ఎలా చూపించుకుంటారో ఎలా తిరుగుతారో. కానీ మీరు అలా మేము చూపించుకుంటూ తిరుగుతాము అని అన్నప్పుడు అడగడానికి మీరెవ్వరు అని ప్రశ్న మీరు వేయకండి. అలాంటి ప్రశ్న వేసే హక్కు మీకు లేదు. ఎందుకంటే ఇలా డ్రెస్సులు వేసుకుని తిరగడం వల్ల, అసభ్యకరంగా డ్రెస్సులు వేసుకుని తిరగడం వల్ల ఎంతో మంది దానినే మోడల్ గా తీసుకుంటున్నారు. దాన్నే వాళ్ళు దారిగా తీసుకుని ఎంతో మంది పాటలు కూడా వాళ్ళు రీల్స్ గా చేస్తున్నారు. ఎవరిని నాశనం చేసేస్తున్నారు? యువతని నాశనం చేసేయట్లేదా? యువతని దెబ్బతీసేయట్లేదా? రేపు ఈ దేశానికి కావాల్సింది సత్ప్రవర్తనతో చక్కగా పెరిగే ఆడపిల్లలు మగపిల్లలు కావాలి. అలాంటి పిల్లల మనసుని పాడు చేసేయట్లేదా? అలా పాడు చేసేస్తున్నప్పుడు మేము అడగకుండా ఎలా ఉంటాం అనుకున్నారు? అడిగితే ఎందుకంత కోపం వస్తోంది మీకు? ఈ తెగులు మీడియా వాళ్ళకి తెగులు పట్టుకుంటుంది. పనికి మాలిన ఏదైనా విషయం ఉందనుకోండి, ఇంకా నలుగురిని పిలిచి కూర్చోబెడతారు. శివాజీ గారు అన్న మాట రైటా అండి? అనసూయ గారు అన్న మాట రైటా అండి? చిన్మయ్య గారు అన్న మాటల మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు అని పనికి మాలిన డిబేట్లు పెట్టుకుని ప్రపంచాన్ని తగలయ్యకపోతే బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడుల గురించి, అక్కడ ఆడవాళ్ళు ఏ విధంగా నష్టపోతున్నారు, వాళ్ళ మానాలు ఎలా తీసేస్తున్నారు అని చర్చలు పెట్టి ఎప్పుడైనా చెప్పారా? దేశం కోసం ఒక స్త్రీమూర్తి తన మానాన్ని పణంగా పెట్టింది. ఒక్క ఆడపిల్లని 200 మంది బ్రిటిష్ వాళ్ళు
మానభంగం చేశారు. ఆ అమ్మాయి నోరు మూసుకుని ఎందుకు కూర్చుందో తెలుసా? ఆ రోజు కనుక తను నోరు విప్పి రహస్యం చెప్పుండుంటే చిన్న చిన్న పిల్లల ప్రాణాలు పోతాయి అని చెప్పి నోరు మూసుకుని దేశాన్ని రక్షించటం కోసం పిల్లలు కావాలి అని తన మానాన్నే వదిలేసుకుని చిత్రవద చేస్తున్నా దాన్ని భరిస్తూ పంటి బిగువున ఏడుస్తూ ఒళ్ళంతా రక్తం కారిపోతున్నా మౌనంగా భరించింది. ఆ స్త్రీమూర్తి గురించి ఏ రోజైనా చెప్పారా? దేశం కోసం ప్రాణాలు వదిలేసి జైళ్లలో ఆ ఆడవాళ్ళని పెట్టేస్తే, వాళ్ళని చిత్త కొట్టేస్తే రక్తాలు కారిపోతూ బయటికి వచ్చినప్పుడు ఆ స్త్రీమూర్తులు ఎలా బాధపడ్డారు ఆ విషయాన్ని చెప్పారా? దేశ విభజన జరిగినప్పుడు ఆడవాళ్ళు ఒంటి మీద నూలు పోగు లేకపోతే మీరు అర్జెంటుగా ఆ ప్రార్థనా స్థలం నుంచి బయటికి పొండి, హిందువులు బాధపడినా పర్వాలేదు పక్కవాడు మాత్రం బాధపడకూడదు అన్న జాతి పిత గారి గురించి మీరు ఏ రోజైనా చెప్పారా? చరిత్ర గురించి చెప్పరు, జరిగిపోయిన దాని గురించి చెప్పరు. కానీ పనికి మాలిన విషయాలు, ఎందుకు పనికిరాని విషయాలను తీసుకొచ్చి 1కి 100 సార్లు చెప్తున్నారే, సిగ్గనిపించటం లేదా? ఓహో, మీరందరూ వ్యాపారవేత్తలు కదా, వ్యాపారం కోసం, మీ వార్తలు పెంచుకోవటం కోసం, మీ వ్యూస్ పెంచుకోవటం కోసం ఒక పక్కన ఆధ్యాత్మికంగానే మాట్లాడుతూ ఉంటారు, ఆ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు 2-3 ఛానల్స్ పెట్టి ఇంకొక ఛానల్స్ లో మాత్రం కమ్యూనిస్ట్ భావజాలాన్ని నింపేస్తారు. ఆధ్యాత్మికంగా ఛానల్ని నడుపుతూ ఇంకొక ఛానల్లో ఆర్టికల్ 370ని వ్యతిరేకించడం, సిఏఏ గురించి అసహ్యంగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్న వాళ్ళ గురించి ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్నించారా? ప్రశ్నించరు. ఎందుకంటే అవి మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి కాదు కదా, అందుకని వాటి గురించి మనం మాట్లాడం. పనికొచ్చే దాని గురించి వాదన చేసి మాట్లాడండి. తుషార్ గాంధీ గారు అంత అసహ్యంగా మాట్లాడారు కదా, ఇప్పుడు వెళ్ళి పోట్లాడతారా? ఇప్పుడు వెళ్ళి గోల పెడతారా? పెట్టరు. ఎందుకు అంటే మనం మాట్లాడాలి అంటే భయం, అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళాలి అంటే భయం. ఏదో శివాజీ గారు, లేదు అంటే ఇంకో సినిమాలో ఎవరైనా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద ఎవరైనా వేస్తే వాళ్ళ మీద మాత్రం నోరు తెరుచుకుని పడిపోతాం. కాస్త ఉపయోగపడే పనులు చేయండి. మీరు రోడ్డు మీదకి వచ్చి రచ్చ రచ్చ చేసేటప్పుడు దేశానికి ఉపయోగపడే విషయం ఏదైనా చెప్పండి. స్త్రీమూర్తుల గాథల గురించి చెప్పండి. ఈ సోకాల్డ్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఈ రోజు మదన్ మోహన్ మాలవీయ గారి పుట్టినరోజు, ఒక్కడైనా పెట్టాడా పోస్టు? ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు, ఎవడైనా పెట్టాడా ఆయన గురించి పోస్టు? రేపు ఫతే సింగ్, జోరావర్ సింగ్ చనిపోయిన రోజు, ఆత్మార్పణ చేసుకున్న రోజు, అవి ఎవరైనా చెప్తారా? వాళ్ళ గురించి ఎవరైనా గ్రూప్ డిస్కషన్స్ పెట్టి చెప్తారా? చెప్పరు. రచ్చ రచ్చ చేస్తూ వీధికెక్కి మాట్లాడుతున్నారే, ఈ రోజున ఆడపిల్లల మీద ఎంతమంది అఘాయిత్యాలు చేస్తున్నారు. బట్టల గురించి మాట్లాడడం పక్కన పెట్టేసి ఆడపిల్లల మానాలు ఎలా కాపాడాలి అనేది ముందు పని చూడండి. సునీతా కృష్ణన్ గారు చేస్తున్నారు చూసారా, అలాగా మీరు ఆడవాళ్ళ కోసం ఫైట్ చేయడం అంటే సునీతా కృష్ణన్ గారు లాగా ఫైట్ చేయాలి. గొడ్డలు సరిగ్గా వేసుకోలేదని మమ్మల్ని తిట్టారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని పనికి మాలిన విషయాలు మాట్లాడి ఇంకా మీరు నాశనం అయిపోయింది కాకుండా ఇంకా మిగతా యూత్ ని నాశనం చేయకండి. మీకు నమస్కారం పెడతాం మేమందరం. చూస్తున్న జనాలు కూడా కొన్ని ఆలోచించాలి. వీళ్ళు చెప్తున్నారు కదా మా ఇష్టం, మేము ఇలాగే ఉంటాం అంటున్నారు కదా, వీళ్ళు నటించిన సినిమాలన్నీ చూడడం మానేస్తే, వీళ్ళు నటించిన సీరియల్స్ అన్ని చూడడం మానేస్తే, అలా ఆలోచించండి. అప్పుడు ఈ నోరుతో పడిపోయిన వీళ్ళందరూ నోరు ఎలా మూయించచ్చు? వాళ్ళందరూ నోరు మూయించగల అస్త్రం మన చేతిలోనే ఉంది, కానీ మనం దాన్ని ఉపయోగించాం. ఎందుకంటే ఆ అస్త్రం ఉపయోగించాము అని అనుకోండి, మనకి ఎంటర్టైన్మెంట్ ఉండదు కదా, అందుకని.